నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రజల్లో ఉండే ఒకే ఒక నాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సుదీర్ఘ కాలం నుంచి పోరాటమే ఆయుధంగా, ప్రజా సమస్యలే ధ్యేయంగా ముందుకు సాగుతూ విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై పోరాడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 2014 ఎన్నికల్లో మొదటిసారి రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గడప గడపకు తిరిగి తనదైన శైలిలో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేలా మొదటి విజయం తన ఖాతాలో వేసుకున్నారు. కానీ అప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై పోరాడారు. అనంతరం 2019 ఎన్నికల్లో మళ్లీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన పొట్టేపాలెం కలుజు, మూలు నెల్లు ముందు అంటే సరిగ్గా 1.5 సంవత్సరం ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది. నా ఫోన్ ట్యాపింగ్ అంటే దొంగతాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం. ఫోన్ ట్యాపింగ్ దొంగతాటుగా. పార్టీకి విధేయుడిగా ఉన్న కోటంరెడ్డిని సైతం అనుమానించి ఫోన్ ట్యాపింగ్ చేయడం శ్రీధర్ రెడ్డి మనసును కలిచివేసింది. పార్టీ విధి విధానాలు కూడా మారిపోయిన పరిస్థితి. ఇవన్నీ తట్టుకోలేని శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక్కసారిగా ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని సైతం పదవుల ఆశ చూపించి కోటంరెడ్డి సోదరులను విడదీయాలనే ప్రయత్నం చేసినప్పటికీ తమ్ముడు గిరిధర్ రెడ్డి దాన్ని చాకచక్యంగా తిప్పికొట్టి నేను మా అన్న ఒక్కటే అని వైఎస్ఆర్సీపీకి గట్టి సమాధానమే ఇచ్చాడు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఉన్న క్యాడర్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని కోటంరెడ్డి ఊహించారు. కాని కోటంరెడ్డి ఎంతో నమ్మి పేద ధనిక తేడా లేకుండా రాజకీయంగా పైకి తెచ్చి కార్పొరేటర్లు, మేయర్ పదవులు పొందిన వారే ఆదాలను ఇన్ఛార్జిగా ప్రకటించిన వెంటనే శ్రీధర్ రెడ్డిని వదిలి ఆదాల గూటికి చేరారు. ఇది శ్రీధర్ రెడ్డికి 2024 ఎన్నికకు ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కానీ కోటంరెడ్డి సోదరులు ఏమాత్రం బెదరలేదు. కోటంరెడ్డి పోరాట పటిమతో ఆనాటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ ఎదురించలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు కోటంరెడ్డి. ఎక్కడ కోటంరెడ్డికి ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుందో అనే భయంతో నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోటంరెడ్డిని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. అర్ధరాత్రి పోలీసు బలగాలతో కోటంరెడ్డి ఇంటిని చుట్టుముట్టి ఆయనను మరియు వారి సోదరుడు గిరిధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం, వారిపై మరియు క్యాడర్పై అక్రమ కేసులు బనాయించడం, కోటంరెడ్డి కుటుంబాలకి సైతం బెదిరింపులు, ఘోరమైన మాటలతో మెసేజ్లు, ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కోటంరెడ్డి రాజకీయ చతురత ముందు చతికిల పడిందనే చెప్పాలి. అసెంబ్లీలో 151 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించి నినాదాలు చేసిన ఏకైక నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల సమయం రానే వచ్చింది. ఆదాల అంటే ఓటమి లేని నాయకుడు, ధనికుడు. తెలుగుదేశం పార్టీ నుంచి కోటంరెడ్డికి పరాజయం తప్పదు అనే స్థాయిలో వార్త
వైపు కష్టం చేసే కార్యకర్తలు కోటంరెడ్డి వైపు ఉన్న కష్టాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలను నమ్ముకున్న కోటంరెడ్డి సోదరులు కోటంరెడ్డి కుటుంబం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోవైపు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఉన్న పార్టీ క్యాడర్ను మరింత పటిష్టంగా తయారు చేస్తూ పార్టీ ఆఫీస్ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ఇలా కోటంరెడ్డి ప్రత్యర్థిపై త్రిశూల వ్యూహం రచించారు. ఒక్కడే ఒంటరిగా పూర్తయిన తర్వాత ప్రజల్లోకి ప్రజారథం అంటూ ప్రతి గ్రామం ప్రతి ప్రాంతంలో తిరిగి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. వాక్చాతుర్యం విద్యార్థి దశ నుంచే ఎలా ఉందో చూడండి. వాళ్ళకి ఒకే ఛాలెంజ్ చేస్తున్నా, మీకు నిజంగా సత్తా ఉంటే నిజంగా మీ నైతిక విలువలు ఉంటే మొదలు ఎదురుగా పోరాడండి. దేనికైనా సరే మా సిద్ధాంతం కానీ మా నైతిక విలువలు కానీ ఏ విషయమైనా సరే. అంతేగాని సాటి మాకు రాజకీయాలు దొంగ రాజకీయాలు కుక్క రాజకీయ రకాలు జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అవి కానీ చేసినట్లయితే విద్యాపేట అగ్రహారంలో మాడి మతిపోతారని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒకవైపు ఓటమి ఎరుగని నాయకుడు ధనికుడిగా ఆదాల, మరోవైపు కష్టాన్నే నమ్ముకొని నెల్లూరు రూరల్ ప్రజలపై నమ్మకంతో మూడవసారి బరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎవరు గెలుస్తారు? డబ్బు సంచులా లేక నమ్మకము నమ్ముకున్న కష్టమా అనే ఆసక్తికర పరిస్థితిలో సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడే అన్న రీతిలో ఆదాల లాంటి ధనికుడిపై కష్టాన్ని, కార్యకర్తలను మరియు రూరల్ నియోజకవర్గ ప్రజలను నమ్ముకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2024 ఎన్నికల్లో మూడవసారి 35,000 మెజారిటీతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇలాంటి విజయాలు రాజకీయాల్లో చాలా అరుదు. ఈ చారిత్రాత్మక విజయానికి ఏడాది. కంగ్రాచ్యులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇంతటి గొప్ప విజయాన్ని నాకు అందించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.